రైట్. సాయి కుమార్ గౌడ్ గారు మీది ఫోన్ మ్యూట్లో ఉందండి, ఒకసారి అన్మ్యూట్ చేయండి. యా, సాయి కుమార్ గౌడ్ గారు వినిపిస్తుందా? యా, రైట్. అంటే మొత్తం మీద ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పింది అంతా కూడా మొత్తం చేతిదే హవా అని చెప్పాయి. అసలు ఎక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అడ్రస్ లేకుండా పోతాయి అన్నారు. కానీ ఈరోజు రెండు కూడా అంటే విపక్షాలు, అటు బీజేపీ సరే అది ఒకవైపు, విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఈరోజు పోటాపోటీగా వస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి? ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉంది అని అనేది కనిపించట్లేదా? మేడం, అంతే మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు వ్యవహారంలో మీరు స్పష్టంగా చూడండి. 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 55 మున్సిపాలిటీ ఇప్పటికి గెలిచిపోయింది. ఇంకా 40 మున్సిపాలిటీ పైగా గెలబోతుంది. ఎక్కడండి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది? 10 మున్సిపాలిటీలు. ఆ 10 ఎక్కడండి? పటాన్చేరులో 2, కరీంనగర్లో 1, అల్లంపూర్లో 1, అక్కడక్కడ ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గతంలో ఉండి అక్కడ గెలిచింది. దానికి కూడా గెలుపంటారా అండి? 36 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి బోర్డు చేయలేదు. జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ బోర్డు చేయలేదు. కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ పార్టీ అక్కడ బోర్డు చేయలేదు. సూర్యాపేట మొత్తము కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదండి. దీనికన్నా స్పష్టంగా కావాలి చెప్పండి. రాజకీయ వ్యవహారాలు చేసేటప్పుడు 90% పైగా అంటే దాదాపు 90 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. అక్కడక్కడ హంగు వచ్చిన వ్యవహారం కూడా చూడొచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు సంబంధం లేకుండా సాయి కుమార్ గౌడ్ గారు ఇక్కడ ఒక్క సెకండ్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఒక్క సెకండ్. ఇక్కడ వచ్చిన అభిప్రాయం ఏంటంటే జనరల్ గా అధికార పార్టీకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు 95% అధికార పార్టీకే వస్తాయి. బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలానే వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ఉన్నప్పుడు అలానే వచ్చినాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అలానే వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్కి అలా రావట్లేదు కదా అనేది మనకి స్టూడియోలో ఉన్న గెస్ట్లు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? వాళ్ళ తెలంగాణ మేధావి వర్గము చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ కానీ మన అదేవిధంగా మన మహారాష్ట్ర కానీ డిఫరెంట్, తెలంగాణ డిఫరెంట్ అండి. తెలంగాణలో రాజకీయ వ్యవహారము, రాజకీయ మేధావి వర్గం చాలా అద్భుతమైన రాజకీయ వ్యవహారం ఉంటుంది. మీరు చూడొచ్చు, ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవహారంతో మేము కాంగ్రెస్ పార్టీ ఇలా ఎన్నికలకు వెళ్ళింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ మన కార్పొరేటర్లు వేసినటువంటి కౌన్సిల్ వేసినటువంటి ఎవ్వరు కూడా వేసినప్పుడు వాళ్ళందరినీ బీఫామ్ తీసుకొని వీరపాటిలో చేర్చుకొని మళ్ళీ అక్కడ వినాశనం చేసినటువంటి దాఖలాలు బీఆర్ఎస్ పార్టీ ఉండే. మేము అలా కాదు, మేము అభివృద్ధికి ఓటేయించాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాపాలనకు ఓటేయమని చెప్పి స్పష్టంగా ప్రతి వార్డులో రాజకీయం చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తగా ప్రతి ఊరు జరిగింది. ఎందుకు? రాజకీయం చేసేటప్పుడు నేను ఎన్నికలు పెట్టేటప్పుడు అదే విధంగా వెళ్తానని చెప్పే జరిగింది. అభివృద్ధి నినాదం మా లక్ష్యం, మా ధ్యేయం. మీరు ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మీరు చూడొచ్చు, ఇది రాజకీయ విభజన చేసిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బీజేపీ పార్టీ. సిరిసిల్లలో గెలవనికే బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో, ఆదిలాబాద్లో గెలవనికే బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో రెండింటిలో కుమ్మక్కై అక్కడక్కడ అభ్యర్థులు పెట్టలేరు. పెట్టినా కూడా డమ్మి అభ్యర్థులను పెట్టేసి సిరిసిల్లలో బాధ్యతగా బీజేపీ పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్కి మద్దతుగా బీజేపీ పార్టీ అభ్యర్థులను పెట్టి డమ్మి అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా లాభం చేసిండు. అదేవిధంగా ఆదిలాబాద్లో అక్కడక్కడ నిర్మల్లో కానివ్వండి, మునోల్లో కానివ్వండి వ్యవహారం చేసినటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ డమ్మి అభ్యర్థులను పెట్టించి పరోక్షంగా బీజేపీ మద్దతు పలికింది బీఆర్ఎస్ పార్టీ. ఇద్దరు కలిసి వ్యవహారం చేసినా కూడా 10 మున్సిపాలిటీలు గెలవలేదు. ఇంకా దాదాపు 40 నుంచి 45 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో స్పష్టంగా మా నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేము ఎన్నికలకు ముందుకెళ్ళాము. మేము ఎక్కడ కూడా రాజకీయ విలువలని తక్కువ చేసి ముందుకెళ్ళలేదు. రాజ్యాంగ విలువలని ముందు చేసి వెళ్ళాము. రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ వ్యవహారాలతోనే మేము ముందుకెళ్ళి ఓట్లు అడిగి మా అభివృద్ధి పైన ఓటు జరిగింది. మున్సిపాలిటీలో పట్టణ ఓటర్లు కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి ఇంటి కుటుంబ సభ్యునిగా భావించి అభివృద్ధికి ఎజెండా వేసి అభివృద్ధికి ఓటేసి సంక్షేమానికి పెద్దపడినటువంటి పట్టణ ప్రజలకు మేము ఎప్పుడు ఉన్నపడి ఉంటాము. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలని స్పష్టంగా సుస్పష్టంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రతి అర్హత గల కుటుంబాన్ని చేకూర్చే విధంగా మేము ముందుకెళ్తాము. ఇదే విజయంతో, ఇదే వచ్చిన పూర్తి విశ్వాసంతో వచ్చే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి, ఖమ్మం ఎన్నికల్లో కానివ్వండి, గేటవరంగల్ ఎన్నికలు కానివ్వండి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి గెలిచే విధంగా ముందుకెళ్ళేసి సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అర్హత కుటుంబానికి ఇచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తుంటాము. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ స్పష్టంగా
రాజకీయ విలువల్ని తుంగలో తొక్కి తెలంగాణ రాష్ట్రంలో చెప్పలేని రాజకీయ హేయమైనది చర్య తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి తెలంగాణలో నూకలు లేవు. తెలంగాణ గురించి నైతికత మాట్లాడలేని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పుట్టుక గురించి మాట్లాడలేని బీజేపీ పార్టీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు. స్పష్టంగా చెప్తున్నాము, వచ్చే ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా 90% పైగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు రాజ్యాంగబద్ధ విలువతో ఓటు హక్కు వేసి అధికారాన్ని ఇస్తున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేసి రేవంత్ రెడ్డి గారిని వారింటి పెద్ద కొడుకుగా భావించి అభివృద్ధిగా ఓటు జరిగిన తెలంగాణ పట్టణ మున్సిపాలిటీ ఓటర్లందరికీ మేము రుణపడి ఉంటాము. ధన్యవాదాలు తెలుసుకుంటాము. రైట్. సాయి కుమార్ గారు లైవ్లోనే ఉండండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు వినిపిస్తోందండి? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు రైట్, ఒక్కసారి మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి శ్రీనివాస్ గారు. రైట్. ఎస్, విజయ్ గారు, ఇక్కడ ప్రధానంగా సరే మీరు ఇంతకు ముందు ఇచ్చిన ఉదాహరణలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ హయాంలో మొత్తం కూడా వచ్చినాయని, ఆ రోజు అసలు కనీసం నామినేషన్స్ వేసే పరిస్థితి లేదు అపోజిషన్ వాళ్ళు. అదేవిధంగా మహారాష్ట్రలో బీజేపీ ఉంది. అక్కడ ఎలా ఉంటుందని అనేది మనందరికి కూడా తెలిసిందే. ఈ మధ్యకాలంలో అక్కడ ఆయన చనిపోవడము, దాంతోపాటు ఇవన్నీ కూడా అక్కడ